మీ దగ్గరికి వచ్చే అంటే ఎక్కువగా ఒబేస్ వాళ్ళలో ఎక్కువగా మీరు చూసేటువంటి అంటే కొంచెం ఒబేస్ రాగానే నాకు లైపో చేసేయండి, నాకు ఫిగర్ కరెక్షన్ చేసేయండి అని చెప్తారు కదా. సో ప్రయర్గా మీరు వాళ్ళని కేసు ఎలా స్టడీ చేస్తారు, వాళ్ళకి అవసరమా లేదా అనేది? ఫస్ట్ వి లుక్ ఎట్ ద ఏజ్. మెటబాలిజం యాక్చువల్గా కరెక్ట్ ఉన్నప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్లో, స్పెసిఫిక్గా యంగర్ ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఎంకరేజ్ దెమ్ ఫర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. టు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయనుకోండి, యూజువల్గా వీ ట్రై టు ఆస్ దెమ్ టు ఫర్ మార్నింగ్ షిఫ్ట్ చేసి నైట్స్ పడుకోవడానికి, గుడ్ స్లీప్స్. మెటబాలిజం ఎన్హాన్స్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి మనకు కొన్నిసార్లు. ఆల్రెడీ మిడిల్ ఏజ్ అనుకోండి, డయాబెటీస్ ఉందంటే డయాబెటీస్ ట్రీట్ చేసుకోవడం. వాళ్ళ బాడీ మెటబాలిక్ రేట్ని బట్టి వాళ్ళ అండర్ క్యాలరీ ఉన్నారా, హై క్యాలరీస్ ఉన్నారా, సో ఇలాంటి బేసిక్ కరెక్షన్స్ చూసుకొని వాళ్ళని మొత్తం కంప్లీట్గా హిస్టరీ తీసుకొని హార్మోనల్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకొని కంప్లీట్గా నార్మల్ ఉన్నప్పుడే మనం ఇలాంటి ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. జనరల్గా గ్రాస్ అబ్నార్మాలిటీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఆర్ వాళ్ళ హార్మోనల్ స్టేటస్లో కానీ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మనం ఎటువంటి ప్రొసీజర్స్ చేయము. అవన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ అప్పుడు మాత్రమే మనం యూజువల్లీ విల్ గో ఫర్ సర్జరీస్.